హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. లండన్ స్ట్రీట్ ఫుడ్ ప్రపంచంలోని అన్ని దేశాల కల్చర్స్కి సరిపోయే విధంగా అన్ని దేశాల కల్చర్స్కి సంబంధించి అక్కడ ఫుడ్ ఉంటుంది. ఆ విషయం మనము ఆల్రెడీ తెలుసుకున్నాము. నిజంగానే డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన అలాంటి డిషెస్ అన్నింటినీ కూడా అక్కడ నుంచి చూసుకొని వాటన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఈరోజు కూడా రెండు అద్భుతమైన డిషెస్ని మీకోసం నేను తీసుకొచ్చాను. అందులో ఫస్ట్ మనం తయారు చేసుకుంటుంది చికెన్ ఐటమ్ అనమాట. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు ఏంటంటే చికెన్ విత్ గార్లిక్ మష్రూమ్. చికెన్ విత్ గార్లిక్ మష్రూమ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మిల్క్, పాలు కొద్దిగా, అలాగే బీన్స్ కొంచెం, గార్లిక్, ఉల్లిపాయ, మష్రూమ్, సోయా సాస్, బటర్, కొద్దిగా ఫ్లోర్ మైదా పిండి, అలాగే కొద్దిగా థైమ్, ఇంకా చికెన్ జాయింట్ తీసుకున్నాము. నిజానికి ఇది హోల్ జాయింట్ తీసుకుంటే బాగుంటుంది. బేసిక్గా ఈ డిష్ ఏంటంటే చికెన్ మ్యారినేట్ చేసి మొత్తం వెజిటేబుల్స్ తోటి కుక్ చేసుకుంటాము. అలాగే పక్క నుంచి వైట్ సాస్ అంటాం కదా, అలాంటి వైట్ సాస్ ఒకటి తయారు చేసుకుంటాము. అది డిప్ లాగా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని పైనుంచి అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే పక్క నుంచి పెట్టుకొని డిప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు మొత్తానికి రెండు వంటలు చేయబోతున్నాము. ఒకటి ఏంటంటే చికెన్ అండ్ వెజిటబుల్ని కుక్ చేయడం, అది కంప్లీట్ స్నాక్ ఐటమ్. అలాగే ఒక చక్కటి సాస్ తయారు చేయడం అనమాట. సో చికెన్ కుకింగ్ కోసం మనకు కావాల్సింది ఏంటంటే చికెన్ అండ్ వెజిటబుల్స్ని మ్యారినేట్ తయారు చేసుకోవాలి. వెజిటబుల్స్ అయితే మ్యారినేట్ చేయం, కానీ చికెన్ అయితే మ్యారినేట్ చేస్తాము. దానికోసం సాస్ రెడీ చేసుకుందాం. ఈ సాస్ ఏంటంటే సోయా సాల్ట్ అండ్ పెప్పర్తో ఉంటుంది. సో సోయా సాస్, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే సోయా సాస్లో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎక్కువైపోకుండా కొద్దిగా అంత వాడుకుంటాం. అలాగే పెప్పర్ కూడా చాలా ఉంది. చికెన్ జాయింట్ మొత్తం వాడుతున్నాము, అలాగే వెజిటబుల్స్ కూడా వేస్తున్నాం కాబట్టి వాటన్నింటికి సరిపోయే విధంగా పెప్పర్ కాస్త ఎక్కువ వేస్తాను, చూసుకోవాలి. దీన్ని కొద్దిగంత మిక్స్ చేసుకుందాము. చికెన్ తీసుకొని యాజ్ యూజువల్ ఘాట్లు పెట్టుకున్నాం. అలా ఘాట్లు పెట్టిన చికెన్ని మ్యారినేట్లో వేసుకుంటాం. అది మ్యారినేట్, ఇది కాసేపు మ్యారినేట్ అవుతూ ఉండని. ఈ సందుల్లోకంతా కూడా మ్యారినేట్ చక్కగా వెళ్ళిపోయి ఇంకేలాగా చేసుకోవాలన్నమాట. నీట్గా చేయి పెట్టి దాన్ని హాయిగా మసాజ్ చేసుకోండి, ఏం పని. ఇది కాసేపు అలా మ్యారినేట్ అవుతూ ఉండాలి. ఈలోపు ఓపెన్ చేద్దాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టండి. అది వేడైన తర్వాత ఏం చేస్తామంటే చికెన్ని దాంతోపాటుగానే చికెన్ కొద్దిగా కుక్ అయిన తర్వాత మిగిలిన వెజిటబుల్స్ని కూడా అందులో కుక్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా ఆయిల్లో కుక్ చేసుకుంటాము. సాస్ మాత్రం సపరేట్గా విల్ ప్రిపేర్ ఇన్ అనదర్ ప్యాన్ విత్ బటర్తో తయారు చేసుకుంటాం అనమాట. సో దానికోసం కూడా ప్రిపరేషన్ రెడీ చేసుకుందాం. దీనికి ఏం లేదు, జస్ట్ మిల్క్ వగేరాలు వేసి సాస్ రెడీ చేసుకుంటాం అంతే. ఇదైతే నిజానికి ఇది కుక్ అయ్యి హాఫ్ కుక్ అయిన తర్వాత కూడా మనం సాస్ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు. ఆల్రెడీ పెనం వేడైపోయింది కదా, ఇందులో ఆయిల్ వేసుకున్నాం. కాస్త దండిగానే పడుతుంది ఆయిల్, ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులోనే కుక్ అవ్వాలి కాబట్టి. పైగా హోల్ చికెన్ అలాగే వేసేస్తున్నాం జాయింట్, దానికి కూడా ఇటు అటు అంతా కూడా స్ప్రెడ్ అయ్యి కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అందుకని కొద్దిగా ఎక్కువ అమౌంటే ఆయిల్ వేస్తాను. Now I am transferring chicken into pan.
రైట్, అలా కుక్ అవుతూ ఉండని నేనేం చేస్తానంటే ఇంకో ప్యాన్లో పెడదాం. ఇప్పుడు ఈ ప్యాన్లో బటర్ వేసా. వైట్ సాస్ అంటాం కదా, ఆ వైట్ సాస్ మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము. సో దానికోసం ఇందులో బటర్ తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి కుక్ చేసుకున్నాం. చికెన్ అయితే బాగానే కుక్ అయిపోతుంది, బటర్ కరిగింది కదా. ఇందులో ఫ్లోర్ యాడ్ చేసాం. దీన్ని కొద్దిగా అలా కదుపుతూ ఉన్నట్లయితే అందులో కుక్ అయిపోయేసి ఆ రా ఫ్లేవర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అయిపోయింది. సో ఇక్కడ నేను స్టవ్ కట్టేస్తున్న ఒక కారణం వల్ల, ఐ టెల్ యూ. ఇందులో టైం వేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కొద్దిగా చికెన్ స్టాక్ ఉన్నట్లయితే చికెన్ స్టాక్ వేసుకోవాలి, లేదంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇందులో వాటర్ వేస్తున్నా. ఆ తర్వాత మిల్క్, పాలు వేస్తున్నా. అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్. ఇందులో చికెన్ మోర్ దాన్ హాఫ్ కుక్ అయిపోయింది. ఇందులో మిగిలిన వెజిటబుల్స్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్, మష్రూమ్, గార్లిక్, ఇంకా బీన్స్. ఒకవేళ చికెన్ ఎక్కువ ఉంది, అందులో అడ్డుగా ఉంది అనుకుంటున్నట్లయితే వీ కెన్ డూ వన్ థింగ్. చికెన్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని అదే మ్యారినేడ్లో అదే ఆయిల్లో వీటిని కుక్ చేసుకోవాలి. అలా ఉంటుంది. ఇప్పుడు సాస్ ఉంది కదా, ఈ సాస్ కింద మాత్రం మళ్ళీ వెలిగించుకొని, ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు పాలు వేస్తే దాని ఎఫెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం చల్లబరుచుకొని దాంట్లో పాలు వేసి ఉప్పు అన్నీ కూడా వేసేసుకొని తర్వాత వేడి చేస్తున్నాం అనమాట సాస్ కోసం. అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. ఈ స్టవ్ కట్టేసాను. ఈ సాస్ కూడా రెడీ అయిపోయింది. ఈ స్టవ్ కూడా కట్టేసాను. చికెన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. వీటన్నింటినీ కలిపి ప్లేటింగ్ చేసేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. ప్రజెంటేషన్ యమ్మీగా ఉంది కదా. టేస్ట్ చూడాలి ఇప్పుడు. జస్ట్ కొద్దిగా క్రీమ్. అదిరిపోయింది. గార్లిక్ ఫ్లేవరు, మధ్యలో అలా కొరుక్కుని కూడా తినచ్చు. చాలా 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 బాగుంది. ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నది డిఫరెంట్ ఐటమ్ అనమాట. 3 రకాల డిష్ని రెడీ చేసుకొని, 3 రకాల పదార్థాలని రెడీ చేసుకొని ఒకసారిగా మిక్స్ చేసి ప్రజెంట్ చేస్తాము. చాలా బాగుంటుంది. నిజానికి చెప్పాలంటే ఏంటంటే దీంట్లో కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, అదే విధంగానే గ్రేవీ కూడా ఉంటుంది టేస్టింగ్ కోసం. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే చికెన్ సాసేజ్ విత్ మ్యాష్ పొటాటో.
చికెన్ సాసేజ్ విత్ మ్యాష్ పొటాటో. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, చికెన్ సాసేజ్, పాలు, మస్టర్డ్ సాస్, ఫ్లార్, ఉల్లిపాయ, WC సాస్, వైట్ వైన్, థైమ్, బటర్, ఇంకా ఫ్రెష్ క్రీమ్. ఇవన్నమాట. దీంట్లో ఏంటంటే మ్యాష్ పొటాటో, సాసేజ్ని సపరేట్గా కుక్ చేసేస్తాము. మ్యాష్ పొటాటో తోటి కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి కుక్ చేస్తాము. ఒకటి ఉల్లిపాయ తోటి, ఆనియన్ తోటి గ్రేవీ ఒకటి తయారు చేసుకుంటాము. ఆనియన్ గ్రేవీ అంటాం అనమాట. అది సపరేట్గా వెళ్తుంది. అదేంటంటే ఒక డిప్ లాగా ఉంటుంది. సైడ్ నుంచి మనకు కావాల్సినట్లు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ కీప్ ఇట్ aside and move on to cooking. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుందాము. ఇందులో సాసేజ్ ఫ్రై చేసుకుంటాం. ఫస్ట్ చికెన్ సాసేజ్ని, అది ఫ్రై అయిన తర్వాత సైడ్ తీసేస్తాం. చికెన్ సాసేజ్ ఆల్రెడీ ప్రాసెస్డ్ ఉంటుంది కాబట్టి దానికి వేరే సీజనింగ్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ వేయాల్సిన అవసరం లేదు. దాన్ని అలాగే కుక్ అయిన తర్వాత తినేసేయచ్చు. ఆఫ్ కోర్స్ పచ్చిది కూడా తినచ్చు అది, బట్ స్టిల్ వీఆర్ కుకింగ్ ఇట్. ఓకే, దానికోసం అది రెడీ చేసుకున్నాం కదా. నౌ వాట్ టు డూ, ఆనియన్ని చాప్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది రెడీ అయింది కదా. ఇందులో ఏం చేస్తామంటే కొద్దిగా బటర్ వేద్దాం. ఈ బటర్లో సాసేజ్ని కుక్ చేసుకోవాలి. ఎనీవే, ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ప్యారలల్గా ఇంకో ప్యాన్ పెట్టేసుకొని మిగిలిన డిష్లు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా రెడీ చేసుకుందాం. ఇందులో ఏంటంటే ఆనియన్ మిగిలిన డిషెస్ అన్ని కూడా కుక్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటిని బ్లెండ్ చేసుకుంటాం అన్నమాట. దానికోసం ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దాం. సో పెనం పెట్టేసుకున్నాము. ఇందులో మళ్ళీ మిగిలిన బటర్ కొద్దిగా వేసుకొని బటర్లో ఆనియన్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కుక్ అవుతోంది. ఇక్కడ కూడా బటర్ వేడైపోయింది కదా. సో ఈ బటర్లో నేను ఆనియన్ వేస్తున్నాను. సాసేజ్ వరకు కుకింగ్ అయిపోయింది. నౌ దీన్ని నేను తీసేసుకుంటాను. వెళ్ళిపోతాయి. అలాగే ఉల్లిపాయలు కుక్ అవుతున్నాయి ఇంకోవైపు నుంచి. ఆనియన్ ఇంకొంచెం బ్రౌన్ అవ్వాలి. అయిన తర్వాత మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేద్దాం. ఈలోపు ఇక్కడ పెనం కూడా బాగా వేడైపోతుంది కదా. ఇందులో ఇంకొక కుకింగ్ కూడా ఉంది. ఇందులో మిగిలిన బటర్ సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే యూ కెన్ యాడ్ లిటిల్ మోర్. ఇందులో ఏం చేద్దామంటే డైరెక్ట్గానే పొటాటోని గ్రేట్ చేస్తున్నాం. సరిపోయింది. ఆనియన్ ఇది కూడా అయిపోయింది కుకింగ్. బాగా హడావిడి అయిపోయింది కదా రెండు ప్యారలల్గా చేయడం వల్ల. ఎనీవే వీ కెన్ మేనేజ్. కొద్దిగా ఫ్రై అవని, విల్ కమ్ టు దట్ వన్. ఈలోపు ఇక్కడ ఆనియన్లో ఫ్లార్ వేస్తున్నాం.
ఫ్లవర్ వేసి కొద్దిగా మిక్స్ చేసుకున్నాం. ఇందులో ఆ పచ్చిదనం ఉంటుంది కదా ఫ్లవర్లో కూడా, ఆ పచ్చిదనం కొద్దిగా డ్రై అయ్యేంత వరకు కొద్దిగా అలా వేపుకోవాలి. అలాగే ఇక్కడ పొటాటో ఉంది, ఇది కూడా కుక్ అవుతోంది. మాడిపోతుందని కొద్దిగా తగ్గించుకున్నాను, ఆఫ్ చేసుకున్నాను, మళ్ళీ ఆన్ చేసి. నెక్స్ట్ ఇందులో ఊస్టర్ సాస్, మస్టర్డ్ పేస్ట్ రెండు వేసాము. అలాగే దీంట్లో కూడా కొద్దిగా వెట్నెస్, పచ్చిదనం, రానెస్ పోయిన తర్వాత వైట్ వైన్ వేస్తున్నాం. అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్, ఎందుకంటే సాసులు రెండు వేసాము, ఆ రెండిట్లో కూడా సీజనింగ్ ఉంటుంది కాబట్టి దానికి సరిపడా చూసుకొని వేసుకోవాలన్నమాట సాల్ట్ అండ్ పెప్పర్. రైట్, ఆలు ఫ్రై అయింది. అండ్ తర్వాత ఇందులో మిల్క్ వేస్తున్నాం. తర్వాత క్రీమ్. అండ్ దెన్ థైమ్. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా. కొద్దిగా హీట్ అయితే ఈ డిష్ రెడీ అయిపోతుంది. ఈలోపు ఇటువైపు మనకున్న ఈ డిష్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ స్టవ్ కట్టేశాను. ఇందులో ఉన్న ఈ మెటీరియల్ మొత్తాన్ని కూడా ఒక బ్లెండర్లోకి షిఫ్ట్ చేసుకొని దీంట్లో బ్లెండ్ చేసి తీసుకొస్తే పేస్ట్ రెడీ అవుతుంది అనమాట. ఆ పేస్టే మనకు కావాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయిందండి పేస్ట్. దీన్ని ఒకసారి మళ్ళీ పెనంలో వేసుకొని వేడి చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నా. జస్ట్ ఒక బాయిల్ వస్తే చాలు, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. మళ్ళీ ఆ పచ్చిదనం కానీ వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి బ్లెండర్లో కూడా ఒకసారి తిరగకుండా ఉంటే వాటర్ యాడ్ చేసుకుంటాము. వాటన్నింటి కోసం జస్ట్ ఇది ఆన్ చేశాను. గ్రేవీ రెడీ అయిపోయింది. మ్యాష్ పొటాటో చేస్తాం కదా, అది కూడా ఇలా రెడీ అయిపోయింది. దాంతోపాటుగానే సాసేజ్ రెడీగా ఉంది. వీటన్నింటినీ కలిపి ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. Sausage, mashed potato, onion gravy. Next episode lo malli kaludam. Until then, bye bye.